Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి ఆశా కిరణ్ చేరేది ఆ పార్టీలోనేనా? ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలలో చేరికల కాలం మళ్లీ మొదలైంది. డీలిమిటేషన్ వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్న వేళ ఏపీలో కూటమి పార్టీలలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీలో ఎంట్రీ ఇస్తున్న వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సమయంలో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయంగా ఎంట్రీ ఇవ్వడం పైన చర్చ జరుగుతోంది. చేరే పార్టీ దాదాపు ఖరారైందని తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వంగవీటి రాధ టీడీపీలో కొనసాగుతున్నారు. ఏ పదవి ఇప్పటి వరకు దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెబుతున్నా ఈసారి దక్కడం పైన స్పష్టత లేదు. ఇదే సమయంలో వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ కొంతకాలంగా జనంలో ఉంటున్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని పదే పదే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో చేరడం అవసరమని గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీలో చేరతారంటూ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆశా కిరణ్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆమె రాధారంగా మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆశా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని మరియు కృష్ణానది ఒడ్డున రంగా ఘాట్ను నిర్మించాలని ప్రత్యేకంగా కోరారు. ఈ రెండు డిమాండ్లతో తాను తొందరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలుస్తానని ఆశా కిరణ్ చెప్పారు. పవన్ ఈ డిమాండ్లను పరిష్కరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చూస్తే గత ఏడాది డిసెంబర్ 26న రంగా నాడుని విశాఖలో నిర్వహించిన ఆశా కిరణ్ రాజకీయంగా ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారన్నది చర్చగా ఉంది. పవన్తో ఆశా కిరణ్ భేటీ అవుతారన్న వార్తలతో ఆమె చూపు జనసేన వైపు ఉందా అన్న కొత్త చర్చ కూడా తెర మీదకు వస్తోంది. 2029 ఎన్నికలలోగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అటు కేంద్రం పక్కాగా అడుగులు వేస్తోంది. డీలిమిటేషన్ జరిగితే ఏపీలో భారీగా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో ఈ రెండు నిర్ణయాల అమలు దిశగా పార్టీలలో చేరడం కోసం పలువురు వేచి చూస్తున్నారు.